నైరుతి రుతుపవనాలు రేపు ఏపీని తాకనున్నాయి. 24 గంటల్లో రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. నైరుతి రుతుపవనాలు రేపు ఏపీని తాకనున్నాయి. 24 గంటల్లో రుతుపవనాలు రాయలసీమను తాకనున్నాయి. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రుతుపవనాలు కూడా రేపు ఏపీని తాకే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? సిద్ధు, ఋతుపవనాలు అత్యంత చురుకుగా విస్తరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కేరళను అలాగే తమిళనాడు తాకినటువంటి ఋతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రేపు అంటే రానున్నటువంటి 24 గంటల్లో ఏపీలోని రాయలసీమ ప్రాంతంలోకి ఋతుపవనాలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రానున్నటువంటి 2 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక ఋతుపవనాల ఆగమనం అనేది సాధారణం కంటే ముందుగానే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే జూన్ మొదటి వారం తర్వాత ఋతుపవనాలు ఏపీలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ దాదాపుగా 10 రోజులు ముందుగానే ఋతుపవనాలు ఏపీలోకి ప్రవేశించేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా వర్షాలు కూడా ముందుగానే రానున్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి అంటే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తా ప్రాంతంలో పడినప్పటికీ రేపటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉండేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఏదైతే సాధారణం కంటే అధిక వర్షపాతం ఈ ఏడాది ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు వర్షపాతం తాలూకా వివరాలను కావచ్చు, అలాగే ఋతుపవనాల తాలూకా కదలికలను కూడా అంచనా వేస్తూ వెదర్ బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రేపు ఋతుపవనాలు ఏపీలోకి ప్రవేశించిన తర్వాత రానున్నటువంటి 2 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, తొలుత రాయలసీమలోకి ప్రవేశించిన తర్వాత దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి వర్షాలు పెద్ద ఎత్తున నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణం కంటే అత్యధిక వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ఋతుపవనాల ఆగమనం ఉన్నటువంటి సందర్భంలో వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే చురుకుగా కదులుతున్నటువంటి ఋతుపవనాలు రేపు ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సిద్ధు. ఓకే అనిల్.